హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మనం హైదరాబాద్లో సంక్రాంతి పూట రోడ్స్ ఎలా ఉంటాయి, ఇంకా హైదరాబాద్ సిటీ ఎట్లా ఉంటుంది ఒక పక్క అనేది మనం చూద్దాం ఈరోజు. సో మీకు చూస్తాం మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ఆ రోడ్లో చూపిస్తాం ఎట్లుంటుందో మీకు. ఇంకా ఓల్డ్ సిటీ, చార్మినార్ అటువైపు అయితే మనం చూడలేము. ఈరోజు ఇక్కడ చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. సో సంక్రాంతి అంటే ఆల్మోస్ట్ అందరూ ఊళ్ళోకి వెళ్ళిపోతారు కాబట్టి, హాలిడేస్ కాబట్టి. సో ఆంధ్ర మొత్తం ఖాళీ అయిపోతుంది, ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ప్లస్ తెలంగాణ వాళ్ళు చాలామంది కూడా వెళ్ళిపోతారు అన్నమాట అక్కడికి, మన ఆంధ్రాకి ఈ కోళ్ళ పందాలు అవన్నీ చూడడానికి, పండుగ చేసుకోవడానికి. ఎందుకంటే ఆంధ్రాలో చాలా బాగా చేస్తారు సంక్రాంతి పండుగ కాబట్టి. సో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం గోప్రో వ్యూలోకి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఈరోజు సంక్రాంతి కాబట్టి చూద్దాం రోడ్స్ ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం అందరికీ చాలామందికి హాలిడేస్ ఉంటాయి, ప్లస్ చాలామంది ఆంధ్ర పోతారు కాబట్టి రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ సిటీ మొత్తం ఖాళీ అయిపోతుంది. సో చూపిద్దాం మీకు ఎట్లుంటాయి హైదరాబాద్ సిటీ. వన్ సైడ్ మాత్రమే ఇది, ఎందుకంటే హైదరాబాద్లో ఇంకో సైడ్కు చిన్న గొడవలు జరుగుతున్నాయి. సో ఇది ఓన్లీ వన్ సైడ్ అనమాట. హైదరాబాద్లో వన్ సైడ్ ఇట్లుంటుంది సంక్రాంతి రోజు. సంక్రాంతి ముందు రోజు కానీ సంక్రాంతి తర్వాత రోజు ఆల్మోస్ట్ ఒకవేళ లాంగ్ వీకెండ్ వస్తే కనుక ఇంకా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈరోజు చూపిద్దాం మీకు ఎట్లుంటుంది అని చెప్పేసి నేనైతే బ్లాగ్ చేస్తున్నా. మీరే షాక్ అవుతారు. నార్మల్ హైదరాబాద్ ట్రాఫిక్ ఉంటుంది, ఈరోజు ఎంత ఖాళీ ఉంటుంది అనేది. అంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళే కాదు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఆంధ్ర పోతారు. ఈ కోళ్ళ పందాలు ఇలాంటివి ఉంటాయి కదా ప్రోగ్రామ్స్, అవన్నీ చూడడానికి, ఎంజాయ్ చేయడానికి, పార్టిసిపేట్ చేయడానికి చాలామంది పోతారు అన్నమాట ఆంధ్రాకి. ఆంధ్ర అంటే నాకు తెలిసి భీమవరం, ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అటు సైడ్ ఎక్కువ అయితే అనుకున్నా నేను కూడా చాలాసార్లు అనుకున్నా. అరే పార్టిసిపేట్ చేద్దామని కాదు, కానీ చూద్దాం ఎట్లుంటాయి కోడి పందాలు అవన్నీ అని. మనకి ఈ సంక్రాంతి టైంలో మనకు అంత హాలిడేస్ కలిసి రావాలన్నమాట. సో అక్కడ పోతే కమ్సే కమ్ 2 days అని ఉంటే బాగుంటుంది కదా. సో ఇది నానానగర్ సిగ్నల్ అనమాట. సిగ్నల్ దగ్గర ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుంది నానానగర్ సిగ్నల్ దగ్గర. బట్ ఇవాళ చాలా తక్కువ ఉంది ట్రాఫిక్. ఇంకా ముందే చూద్దాం మనము. ఇక్కడైతే సేమ్ ఉంది, ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ ట్రాఫిక్, బట్ చాలా తక్కువ ఉంది చెప్పాలంటే. కంపేర్ చేస్తే నార్మల్ డేస్ కంటే చాలా తక్కువ ఉంది ట్రాఫిక్. వీడియో చూడొచ్చు. ఎర్ర సందు దొరికితే దూరాలని చూస్తారు, ఏందో ఏమో. సందు దొరికితే అంతే, ఇంకా దూరేద్దామని. ఇది షార్ట్ కట్ అనమాట. షార్ట్ కట్ ఇది నానానగర్ నుంచి టోలీ చౌకి పోయే రోడ్కి షార్ట్ కట్ ఇది. చాలామంది వాడతారు ఈ గల్లీని. అబ్బా క్యాబ్ కూడా చూసినాం అసలు, నన్ను ఓనియకుండా వాడు దబాయించేస్తున్నాడు. ఈ రోడ్లో కూడా నార్మల్గా వెహికల్స్ బాగానే ఉంటాయి, కంపేర్ చేస్తే తక్కువ ఉన్నాయి. కంపేర్ చేస్తే మీరు ట్రిప్లో చూసుకుంటే నాకు యావరేజ్ పెరిగింది 1 point. ఈ సంక్రాంతి వల్ల యావరేజ్ 1 point పెరిగింది. ఇక్కడ 0.1% పెరిగింది యావరేజ్. ఒరే బాబు, ఇంకా మనం నెక్స్ట్ ఎక్కడ అంటే ఫిలిం నగర్ అటువైపు చూద్దాము. ఎందుకంటే ఫిలిం నగర్ సైడ్ ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది అసలు. అయితే ఇవాళ ఎట్లా చూడాలి ఒకసారి. ఫిలిం నగర్ కానీ ఇంకా మాదాపూర్, ఫిలిం నగర్ నుంచి రోడ్ నెంబర్ 45 అనుకుంటుంది, 45 or 36, 45 అనుకుంటా. ఆ రోడ్లో కూడా టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది. ఇవాళ ఎట్లుందో చూడాలి ఇంకా ఆడ. సో ఇది మల్కం చెరువు అనమాట. గచ్చిబౌలి రోడ్లో ఉంటుంది మల్కం చెరువు అని. సో చెరువు దగ్గర అయితే పబ్లిక్ ఉన్నారు, హాలిడే అని చెప్పి అనుకుంటా. ఇది మల్కం చెరువు. ఇది రీసెంట్గా కొంచెం రెనోవేట్ చేసి మంచిగా చేశారు అనమాట. అంతకుముందు లేకుండే, తర్వాత మంచిగా చేశారు. ఇప్పుడైతే మంచిగా అయింది, ఒక పిక్నిక్ స్పాట్ లాగా అయిపోయింది అందరు. ఇది మొత్తం టోలీ చౌకి అనమాట. టోలీ చౌకి పోయే రోడ్డు అంటే ఫ్లైఓవర్కి ముందు. ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఎట్లున్నో అట్లే ఉంది, ఏం తక్కువ లేదు. ట్రాఫిక్ తక్కువ ఉంటుందేమో అనుకున్నా కొంచెమన్నా, బట్ టోలీ చౌకి సైడ్ అయితే ట్రాఫిక్ నార్మల్గానే ఉంది. ట్రాఫిక్ అస్సలు ఉండదేమో, కొంచెం బగాయిదాం బండి మంచిగా అనుకున్నా. చూస్తే ట్రాఫిక్ ఉంది ఇక్కడ టోలీ చౌకి దగ్గర. ఇది టోలీ చౌకి ఫ్లైఓవర్కి ముందు అనమాట. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది మళ్ళీ, లేదంటే ఇక్కడ బండ్లు పక్కనే పోతాయి, అంత ట్రాఫిక్ ఉంటుంది. చూస్తారు కదా, రోడ్ కొంచెం ఫ్రీ అయింది. సో మనం చక్కగా ఇప్పుడు ఫిలిం నగర్ చెడా ఉంటుంది కదా, ఆ ఫిలిం నగర్ చెడా ఎక్కేసి అక్కడ నుంచి మన శ్రీహరి ఉంటాడు కదా, హీరో శ్రీహరి, యాక్టర్ శ్రీహరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, ఇంటి ముందు నుంచి పోవాలి మనం. సో స్ట్రైట్గా పోతే
అది మోస్ట్ ట్రాఫిక్ ఉండే ఏరియా అనమాట. లేదంటే కొంచెం ముందుకు వెళ్తే చెక్ పోస్ట్ దగ్గర కూడా ట్రాఫిక్ ఉంటుంది, బట్ మనం అటువైపు పోవద్దు, కొంచెం లాంగ్ అయిపోతుంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నా కదా, ఎట్లయినా చూపిద్దాం మీకు ఎట్లుంటుందని చెప్పేసి అయితే వ్లాగ్ చేస్తున్నా. ఆఫీస్కి వెళ్ళినట్టు అయిపోతుంది, ప్లస్ వ్లాగ్ కూడా అయిపోతుంది. చూసా మోస్ట్లీ నేను ట్రై చేసా పోస్ట్ చేయడానికి ఈరోజే, ఎందుకంటే గోప్రో నుంచి ట్రాన్స్ఫర్ చేయాలంటే కొంచెం ఇబ్బందే. ల్యాప్టాప్ ఉందనుకోండి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, లేదంటే ట్రాన్స్ఫర్ కావడానికి చాలా టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి, అది పెద్ద కథ అనమాట. సో ఇది టోలీ చౌకీ దగ్గర కొంచెం క్రౌడ్ తగ్గింది. ఇక్కడ ముందు ఎందుకు అనిపిస్తుంది అంటే మీకు ఆ ఫ్లైఓవర్ ఎక్కే ఉంటుంది అనమాట. ఆ ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ ఇంకా కింద నుంచి కూడా కొంచెం రోడ్ చిన్నగా ఉంటుంది, ఆ రోడ్ సరిగా ఉండదు కూడా, అందుకని కూడా ట్రాఫిక్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ కొంచెం జామ్ అయిపోయినాయి అన్ని బండ్లు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫిలిం నగర్ నుంచి పోదామా లేదంటే ఇట్లా పోదామా? ఫ్లైఓవర్ వస్తుంది, ఎక్కడన్నా వద్దా అనిపిస్తుంది నాకు. పోదాం, ఫ్లైఓవర్ ఎక్కే పోదాం. ముందు నుంచి వ్యూస్ కూడా మంచిగా ఉంటాయి మనకి పోతూ ఉంటే. అక్కడ నుంచి ఏమంటారు డాలస్ నీలఫోర్ కఫే అటు సైడ్ మొత్తం ఫుల్ ఉంటాయి అన్నమాట, వ్యూస్ బాగుంటాయి. అక్కడ నుంచి బిల్డింగ్స్ అవన్నీ ఈ ఫ్లైఓవర్ పై నుంచి పోతూ ఉంటే మంచిగా అనిపిస్తాయి వ్యూస్. సో ఇది టోలీ చౌకీ దాటిన తర్వాత మనకు వచ్చిన ఫ్లైఓవర్ అనమాట. ఇది కూడా కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే మనము దాన్ని ఏమంటారు దర్గా అంటారు దాన్ని, దర్గా పోలీస్ స్టేషన్ దానికంటే కొంచెం ముందు దిగుతాము. ఫ్లైఓవర్ మాత్రం కట్టి మంచి పని చేసేది ఫ్లైఓవర్స్ అన్నీ, లేకపోతే ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది మామూలుగానే. ఈ ఫ్లైఓవర్ మాత్రం నార్మల్గానే ఇట్లుంటుంది. అక్కడ ముందుకెళ్ళిన తర్వాత కొంచెం జామ్ అవుతుంది అనమాట. అక్కడ మొత్తం బండ్లన్నీ బ్లాక్ అయిపోతాయి కదా, సిగ్నల్ ఉంటుంది, ఇంకా లెఫ్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఫ్లైఓవర్ మాత్రం నార్మల్గా ఇట్లుంటుంది, సంక్రాంతి అని కాదు. ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఐకియా ముందు. ఇక్కడైతే ఒక ట్రాఫిక్ పోలీసే ఉన్నాడు అనమాట, సిగ్నల్స్ కంట్రోల్ అంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. ఇవాళ చూసుకుంటే అస్సలు లేదు. ఇక్కడ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు, కానీ వాళ్ళు నార్మల్గా చెకింగ్ చేస్తున్నారు. లేదంటే అసలు రోడ్ ఎంత ఖాళీ ఉందో రోడ్డు. సో ఇదేంది ఖాళీ ఉంది, ఇంకా రోడ్స్ పబ్లిక్ చాలా ఉంది కదా రోడ్డు మీద అనుకుంటుండొచ్చు మీరు, బట్ నార్మల్ డేస్లో పరిస్థితి మాత్రం ఇట్లా ఉండదు, చాలా ఘోరంగా ఉంటుంది. సడన్గా చేసినాడు రైట్ ఇండికేటర్ వేసినంత మాత్రాన వెనకలో బ్రేక్ పడాలి కదా. మనం ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాము మైండ్ స్పేస్లోకి. ఇదంతా మైండ్ స్పేస్ అనమాట, ఐటీ హబ్ మొత్తం. ఇక్కడ అన్ని ఐటీ కంపెనీసే, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో మైండ్ స్పేస్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి మనము మైండ్ స్పేస్ నుంచి బయటికి వెళ్ళిపోయి మాదాపూర్ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. చూడండి ఎంత ఖాళీగా ఉందో, అసలు ఇంత ఖాళీ ఉంటుంది అసలు మైండ్ స్పేస్లో. ఇదే సంక్రాంతి స్పెషల్. ఇక్కడ సంక్రాంతిలో ఎంత సంబరాలు జరుగుతుంటాయో ఇక్కడ అంత ఖాళీ ఉంటుంది అనమాట, ఎక్దమ్ రివర్స్. సో పనిలో పని మైండ్ స్పేస్ కూడా చూపించేస్తున్నాను మీకు. అదంతా పైన కారిడోర్ అనమాట, వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి. ఎందుకంటే కింద అసలు డివైడర్ బ్రేకే ఉండదు చాలా వరకు. అంటే చిన్న చిన్న వెహికల్స్ కూడా ఉంటాయి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి, అంటే షిఫ్ట్ కావడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి విత్ ఇన్ ద మైండ్ స్పేస్ ఏరియా. సో ఇది మైండ్ స్పేస్ పరిస్థితి. సో ఇప్పుడు మనము మాదాపూర్ పోయే రోడ్కి పోతున్నాము, చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. కొత్త వాళ్ళకైతే అర్థం కాదు ట్రాఫిక్ డిఫరెన్స్ ఏందనేది, పాత వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది ఎంత కలిగిందని చెప్పేసి. నార్మల్గా నేను ఇంటి నుంచి ఇక్కడ రావడానికి ఒక 1 అవర్తో పడుతుంది. బైక్ మీద కొంచెం ఫాస్ట్గా వచ్చినా కూడా 50-55 మినిట్స్ పడుతుంది. బట్ నార్మల్గా ఇప్పుడైతే ఒక 40 మినిట్స్ వచ్చేస్తున్నా, అంటే ఆల్మోస్ట్ 15 మినిట్స్ సేవ్ అయిపోతుంది. సేవ్ అని చెప్పొద్దు, తొందరగా చేస్తున్నాను అనమాట. ఇదంతా కూడా మైండ్ స్పేస్ దగ్గరలో ఉన్న ఫుడ్ కోర్ట్స్ ఉండే ఏరియా అనమాట. చూడండి ఎంత ఖాళీ ఉందో. ఇక్కడ నార్మల్గా అయితే ఫుల్ వెహికల్స్ ఉంటాయి, ఇంకా కంపెనీస్ కూడా చాలా వరకు హాలిడే ఉండొచ్చు, అందుకని కూడా ఇక్కడ మొత్తం బంద్ అయిపోయింది. సో ఇక్కడ దాకా కూడా ట్రాఫిక్ ఉంటుంది ఫుల్, మొత్తం బ్లాక్ అయి ఉంటుంది ఇక్కడ దాకా. ఇప్పుడు చూసుకుంటే రోడ్ మీద ఫ్రీగా ఫ్లో అయిపోతుంది. అంటే నార్మల్ టైంలో కూడా డిపెండ్స్ ఆన్ ద టైమింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఇంత ట్రాఫిక్ ఉండదు, ఆఫ్టర్నూన్ టైంలో నార్మల్గా ఉంటుంది. బట్ ఇప్పుడు చూడండి ఎట్లుందో. సో దిస్ ఈజ్ మాదాపూర్లోకి ఎంటర్ అయిపోయినాం మనం.
అసలు ఎంత ఫ్రీ ఉందంటే అంత ఫ్రీ ఉంది అసలు. నాకు నేను వ్లాగ్ చేసుకుంటేనే ఇంత మెల్లగా వచ్చిన అంటే నార్మల్గా వస్తే ఇంకా తెలిసి వస్తాను నేను. ఆగు సార్ రా. సో దిస్ ఈజ్ మాదాపూర్. ఇప్పుడు ఒక రోడ్ చూపిస్తాను మీకు. ఆ రోడ్లో విభత్సంగా బ్లాక్ అయి ఉంటాయి బండ్లు. బట్ ఇవాళ ఏంటో చూపిస్తాను మీకు. నాతో పాటు వేరే వాళ్ళు కూడా చూస్తారనమాట. వా మొత్తం ఖాళీ ఉంది కదా రోడ్ అంతా. హోండా హైనెస్. ఇక్కడ మొత్తం కార్లన్నీ జామ్ అయిపోయి ఉంటాయి. మొత్తం కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ వల్ల మొత్తం జామ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. మొత్తం ఫుడ్ కోర్ట్స్ కూడా అసలు ఎవరు పబ్లిక్ లేదు ఇక్కడ. ఇక్కడ కూడా చాలామంది ఉంటారు. ఇంకా అయ్యప్ప సొసైటీ దగ్గర కూడా చాలామంది ఉంటారు. అటు కూడా మనం వెళ్దాం. ఎట్లుంది అయ్యప్ప సొసైటీ కూడా చూద్దాం మనము. కొంచెం ముందుకు పోయి మలుపుకొని వచ్చేద్దాం బండి. దిస్ ఈజ్ క్యాపిటల్ పార్క్. దిస్ ఈజ్ రామేశ్వరం కెఫే. సో మనం బయటికి వెళ్ళిపోయి ఒకసారి అయ్యప్ప సొసైటీ పోయి చూద్దాం ఎట్లుంటుందో. ఇది సంక్రాంతి వస్తే హైదరాబాద్లో పరిస్థితి. అంటే మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ, ఇటు సైడ్ టోలీ చౌకీ అటు ఏరియాలో ఇది పరిస్థితి అనమాట. ఇప్పుడు మనం అయ్యప్ప సొసైటీ పోదాం. అయ్యప్ప సొసైటీ పోయి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇంకా బ్లాగ్ ఏం చేద్దాం. ఇదంతా మాదాపూర్ ఏరియా అనమాట. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ పోయే రోడ్. అసలు టైం ఎంత, అసలు నాకు ఇంత టైం ఉండదు తెలుసు. అసలు నేను ఇంటి నుంచి స్టార్ట్ అయినంటే ఈ పాటికి ఇంకా అందువేలో ఉండాలి యాక్చువల్గా. బట్ ఇంకా 6 కాలేదు, 5:50 అవుతుంది. ఇంత ఫాస్ట్ వచ్చేసిన. ఫాస్ట్ అని కూడా చెప్పలేదు, నేను స్లోనే వచ్చిన చెప్పాలంటే. కొంచెం వ్లాగ్ చేసుకుంటూ స్లోగా వచ్చిన. అయినా కూడా ఇంకా చాలా టైం మిగిలింది నాకు. సో ఇప్పుడు మనము అయ్యప్ప సొసైటీ చూసుకొని అక్కడ దాకా వ్లాగ్ ఎండ్ చేసేద్దాం. ఆ టైం కూడా లేదు మనకి, ఓకేనా. సో వీకెండ్ ఒకటి ప్లాన్ చేసినాము, ఇంకో వ్లాగ్ వస్తుంది మీకు. సో భీమాశంకర్ ప్రస్తుతానికి క్లోజ్ ఉంది. ఒకవేళ వ్లాగ్ చూడకుంటే చూడండి. అంటే నేను క్లోజ్ కాకముందు పోయిన వీడియో, అంటే నేను డిసెంబర్ మంత్లో వెళ్ళాను అనమాట. సో ఈ ప్రజెంట్గా అయితే అది క్లోజ్ ఉంది. ఒక 2-3 months వరకు క్లోజ్ ఉంటుందంట. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. సో అప్పటిదాకా అయితే క్లోజ్ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ అయ్యప్ప సొసైటీ ఇన్ మాదాపూర్. వావ్, మొత్తం ఖాళీ ఉంది అంతా. మొత్తం ఖాళీయే ఉంది, ఆల్మోస్ట్ ఖాళీ ఉంది. ఏదో కొంతమంది వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసేటోళ్ళు వాళ్ళు ఉండొచ్చు, కానీ మొత్తం ఖాళీనే ఉంది ఆల్మోస్ట్. చలో ఇంకా మనం బ్యాక్ వెళ్ళిపోదాము. బ్యాక్ ముందుకు వెళ్ళేసి వ్లాగ్ ఎండ్ చేద్దాం. చూస్తారు కదా ఎట్లుందో. షాప్స్ అయితే అన్నీ ఓపెన్ ఉన్నాయి పండగ అయినా కూడా, బట్ కస్టమర్సే లేరు. చలో అంతే. ఇంకా ఈ వ్లాగ్లో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం యూనిక్ కంటెంట్ ట్రై చేస్తున్నా కొంచెం. సో లాస్ట్ వీడియోలో మీకు హైదరాబాద్లో 0 miles ఎక్కడుందో చూపించడానికి ట్రై చేసిన. సో ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి రోజున హైదరాబాద్ ఇట్లుంటో చూపించిన. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సీ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్. సో ఎట్లా అనిపించింది వ్లాగ్? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి, ఓకేనా వీడియో. బై బాయ్.